అభివృద్ధిపై సీఎం జగన్ చర్చకు రావాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేతలు భగ్గుమన్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిందేమిటో చెప్పాలన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పథకానైనా ప్రవేశపెట్టారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ జగన్ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. నువ్వు ఎన్ని సవాళ్ళు చేసినా నీకు అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డితోటి సవాళ్ళు చేసే స్థాయి ఎక్కడుంది? నీకు 45 ఏళ్ళు రాజకీయంగా నేను సీనియర్ అంటావు. నీ సీనియారిటీకి నీ బతుక్కి ఒక పథకం నేను 45 ఏళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు. నీ అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి ఎవరు చేయలేదు. నువ్వు ఒక పథకాన్ని ఉదహరించి ఈ పథకం నేను పెట్టాను, ఎవరు వచ్చినా ఈ పథకాన్ని కొనసాగించాలని ముందే దానికి సమాధానం చెప్పు. నీకు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దు. కానీ హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన కానీ మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలని కానీ అన్నీ కలిపి 99% హామీల్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడితే కనీసం గురువింద గింజకి అడుగును మాత్రమే నలుపు ఉంటుంది. ఈ రాజకీయ గురువింద లాంటి చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా నిలువెల్లా మచ్చలున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పులెన్నేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లేదనేది రాష్ట్ర ప్రజల యొక్క వాక్కు. చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా ఎవరైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్కైనా అధికారంలో లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా నేను సిద్ధం చర్చకి చంద్రబాబు నాయుడు గారితో. ఓన్లీ అమరావతిలో సచివాలయం కడితేనే అభివృద్ధి, గ్రామానికి 2000 ప్రజలకు సచివాలయం కడితే అభివృద్ధి. ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు గారు పెద్ద కోట కట్టుకున్నాడు 2000 ఎకరాల్లో. ఆ కోటలో ఉండి ఆంధ్రాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఆయన కోట కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఏముంటుంది? ఇవన్నీ డెవలప్మెంట్ కింద లెక్క వస్తాయి. ఆయన బెడ్రూమ్ అంటుండో, ఆయన టాయిలెట్ అంటుండో మన డెవలప్మెంట్ అంతేనా? ఆయనకి అభివృద్ధిలో కనపడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాపదం ముందు ఒక్కొక్కడిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని 2-3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి. అయినా కూడా 2-3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్యెందుకు నాకాడు? ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్యెందుకు నాకుతున్నారు? యువతల పక్క ఉన్నది ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు. మరి మీరు ఎందుకు ఒకటి సంఖ్య ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సాడు దద్దమ్మల్లా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో?